జమానాలో కొంతమంది పిల్లలు ఏ దారిలో వెళ్తున్నారో అర్థం కావట్లేదండి. అమ్మాయిలు అబ్బాయిలు అన్న తేడా లేకుండా చదువుకోవాల్సిన వయసులో పెడదారి పడుతున్నారు. చాలా వ్యసనాలకు బానిస అవుతున్నారు. మరి ఈ విద్యార్థులు ఏం చేస్తున్నారో మీరే చూడండి. ఇయగి ముచ్చటనైతే మన పక్క రాష్ట్రం తమిళనాడులో జరిగిందిలా. గక్కడి సర్కారోళ్ళు పోరాటాలను మత్తుకు దూరం చేయాలని కంకణం గిట్లా కట్టుకుంటే ఇద్దరు చదువుకునే ఆడి పోరాటాలు ఏకంగా బల్లనే మందు కొట్టిన ముచ్చట రచ్చ రచ్చ చేస్తాంది. కన్యాకుమారి జిల్లాలో ఒక సర్కారు బడి ఉంది. గా బల్ల నీట్ జేఈ అసోటి పోటీ పరీక్షలకు ట్రైనింగ్ ఇస్తుండ్రంట. అయితే తరగతులు అయినాక ఇద్దరు ఆడపోరగాళ్ళు బల్ల దర్జాగా మందు గిట్లా తాగిండ్రు. దాన్ని ఎవరో వీడియో గిట్లా తీసి సోషల్ మీడియాలో దోసిండ్రు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట మస్తు వైరల్ గిట్లా కూర్చుంది. ఇక ముచ్చట అటు తిరిగి ఇటు తిరిగి సర్కారుల దగ్గరకు చేరింది. ఇక దెబ్బకు అధికారులు అసలుగా మందు ఆయన ఆడిపోరగాళ్ళు ఎవరు, గా బల్లకు మందు సీసాలు ఎట్లొచ్చినాయి, బళ్ళున్న సార్లందరూ ఏం చేస్తారని మొత్తం వివరాలు గిట్లా అనుకున్నారంట. ఇక బడిలో పనిచేసే పెద్ద పందులమ్మను దెబ్బకి బళ్ళకెళ్ళి తీసేసి ఇంకో బడికి గిట్లా పంపిండ్రంట. అయితే గా పిల్లలకు మందు సీసాలు ఎవ్వరు తెచ్చిండని సుతంగా వివరాలు కనుక్కున్నారు. గా సార్లు తక్కల ఊళ్ళుండే రాజకుమార్ అనేట ఆయన పాల దుఃఖం గిట్ట నడుతుండు. గా మందు తాగిన ఇద్దర్రా ఒక ఆమెగా రాజకుమార్ ముందే తెలుసంట. ఇక ఆమె అడిగిందని మందు తీసుకొచ్చి గాళ్ళకి ఇచ్చిండంట. ఇక రాజకుమార్ ను టానాకు తీసుకుపోయి లోపల నూకిన మన పోలీసు సార్లు. ఇక మందు తాగిన ఆడపిల్లగాళ్ళు అయ్యే వాళ్ళని పిలిపించిన అధికారులు గాళ్ళ కౌన్సిలింగ్ ఇట్లా ఇచ్చిండ్రు. ఆ పిల్లగాళ్ళని ఇద్దరికి సుతంగా మానసిక నిపుణుల దగ్గర కౌన్సిలింగ్ ఇప్పియాలని చెప్పిండ్రు. ఏదేమైనా చదువుకునే పిల్లలు గిసోని పనులు గిట్లా చేసి ఉత్తగా జిందగీలను బర్బాద్ చేసుకోకుండా బంగారం అసోని జీవితం ఎందుకు చెప్పుండ్రి, షే చేతుల నాశనం చేసుకుంటారు.